హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చేస్తాను. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ముందు కాకరకాయలు పై చెక్కు తీసుకుని ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలా. కోసి పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలా. కొద్దిగా కల్లు ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలా. పక్కన పెట్టేసుకుంటే ఇందులో ఉండి చేదు మొత్తం బయటకు వచ్చేసింది. నీళ్ళు రూపంలో చూడండి. ఉప్పు వేసి కొంచెం పిసుకంగానే ఎట్ట వచ్చేస్తుందో చేదు మొత్తం. ఈ నీళ్ళు మొత్తం పోతే చేదు తగ్గిపోద్దండి. ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక అర్ధగంట పక్కన పెట్టేద్దాము ఉప్పు కలిపేసి. కాకరకాయలు అర్ధగంట పైన అయిపోయాయండి. ఇప్పుడు బాగా దీంట్లో ఉండే నీరు మొత్తం వచ్చేసి ఉంటాయి. బాగా ఉప్పు వేసి మనం పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు చూడండి అలా ఎలా వచ్చింది చేదు మొత్తం. ఇలా నీళ్లు రావాలండి. కాకరకాయలో మనం పిండామనుకో అప్పుడు అందులో ఉండే చేదు మొత్తం పోద్ది. తర్వాత పక్కన ఇంకొక గిన్నెలు వేసి కడిగేసుకున్నాము. మొత్తం ఇట్టే పిండేసుకున్నాము. ఇలా కొద్దిగా తీసుకుంటే బాగా నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో. చేదు నీళ్ళు మొత్తం పోతే కాకరకాయ అసలు చేదే ఉండదు. ఇలా నీళ్ళు పిండేసుకుంటే పిండి పక్క దాంట్లో వేసేసుకున్నాము. మొత్తం ఇదే మాదిరిగా పిండేసుకున్నాం చేదు. చూడండి కాకరకాయలు మొత్తం లాస్ట్ దాకా పిండేసాము. ఎన్ని నీళ్ళు వచ్చాయో చూడండి. ఇది మొత్తం చేదు నీళ్ళు అండి. కాకరకాయలు ఉండే వాటర్ మొత్తం మనం నీళ్లు పోయకుండా ఎన్ని నీళ్ళు వచ్చాయో చూడు. ఇది మొత్తం పిండేసామనుకో ఇలా చేసుకున్నాం అనుకో అసలు కాకరకాయలు చేదే ఉండాలండి. కాకరకాయల నీళ్ళు మొత్తం వచ్చేసాం కదా. పిండేసాము కాకరకాయల నీళ్ళు మొత్తం. ఇప్పుడు ఏరే వాటర్తో ఒకసారి కడిగేసాను. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఫ్రైలోకి కావాల్సినవన్నీ వేసేసుకుంటాము. 1 టీ స్పూన్ కారం, సాల్ట్ 1 టీ స్పూను, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, 2 టీ స్పూన్లు బియ్యం పిండి, నూనె పొయ్యి పెట్టాను. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అది కలిపేసుకున్నాను మొత్తం కాకరకాయలకు పట్టేటట్టు. కాకరకాయ కూర ఇష్టం లేను తినననే వాళ్ళు కూడా ఇట్ట కానీ ఫ్రై చేసి పెట్టేసుకుంటే డీప్ ఫ్రై ప్రతి ఒక్కరు కాకరకాయ కూర ఇష్టంగా తింటారు. కాకరకాయలు నూనె కాగేసి ఉంటుంది. వేసేసుకున్నాం. ఇలా సిమ్లో పెట్టి వేసుకోవాలి. అప్పుడు మొత్తం చక్కగా వేగిపోద్ది. సిమ్లో పెట్టి సిమ్లోనే పెట్టేసాను. కొద్దిగా ఇలా ఫ్రై అయినాక లాస్ట్ మళ్ళీ ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. చక్కగా డీప్ ఫ్రై అయిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రైలోకి ఒక రోటి పచ్చడి కానీ దంచుకున్నామనుకో శుభ్రంగా తినేస్తామండి అన్నము. నాకైతే ఇలా చేసినప్పుడు రోటి పచ్చడి కంపల్సరీగా దంచుతాను. అప్పుడు ఇష్టంగా తినేస్తారు మా వారు కూడా. నాకు కూడా అలాగే ఇష్టం అండి. మొత్తం బాగా చక్కగా వేగిపోయాయండి. ఇలాగన్నీ తీసుకొని ప్లేట్లు వేసేసుకున్నాను. బాగా చక్కగా వేగిపోయాయి. ప్లేట్లు వేసేసుకున్నాం. మొత్తం ప్లేట్లు తీసేసుకున్నాం. బాగా వచ్చేసాయండి. బాగా ఫ్రై బాగా వచ్చేసింది. మొత్తం బాగా కరకరలాడుతుందండి. చాలా టేస్ట్గా వచ్చేసింది. అన్నం వేసుకొని తినేసేద్దాం.